తేదీ ఫిబ్రవరి 19, 2026 ఆక్రమణకు గురి అవుతున్న ధోబీ ఘాట్ను రక్షించండి. ఈరోజు ఉదయం భారతీయ జనతా పార్టీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు పాలెం రెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో రజకులకు అండగా నిరసన చేపట్టారు. స్థానిక కొత్తపల్లి పంచాయతీ నందు ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా కేటాయించబడిన ధోబీఖానాను గ్రీన్ల్యాండ్ విల్లా వారు ఆక్రమించే ప్రయత్నంలో ధోబీఖానాకు తాళాలు వేయడం జరిగింది. కావున రజకులకు ధోబీఖానాలోకి వెళ్లుటకు మార్గం లేదు మరియు గ్రీన్ల్యాండ్ కమిటీ సభ్యులు రజకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కావున ధోబీఖానాను రజకులు వినియోగించుకొనేలా దానికి సమస్యలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో రజకులకు ధోబీఖానాలోనికి వెళ్లుటకు ఎటువంటి ఇబ్బందులు జరగకూడదని రజక సంఘం సభ్యులు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, సిపిఎం నాయకులు నిరసన జరిపారు. భారతీయ జనతా పార్టీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు పాలెం రెడ్డి కిరణ్ మరియు రజక సంఘం కమిటీ, టీడీపీ నాయకులు కలిసి 2003 నుండి ధోబీఖానా జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు స్థలం కేటాయించి ధోబిని నిర్మించి రజకులకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ బిల్ కూడా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వారే చెల్లిస్తూ రజకులకు తోడ్పాటుగా ఉన్నారు. 1 ఎకరా 36 సెంట్లు ఉన్న ధోబీఖానాను ఆక్రమించాలని ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. కావున కుల వృత్తిలో ఉన్న రజకులకు న్యాయం చేయాలని ఎంఆర్ఓ గారికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్ గౌరీశంకర్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గురుప్రసాద్, జిల్లా కార్యదర్శి బి. జయలక్ష్మి, టీడీపీ రమణ, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు వెంకట్ నాయుడు, సిపిఎం కార్యదర్శి సత్యనారాయణ, రజక సంఘం ప్రెసిడెంట్ పుట్టిపాటి బాబు మరియు బీజేపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, సిపిఎం నాయకులు, రజక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తేదీ ఫిబ్రవరి 19, 2026 ఆక్రమణకు గురి అవుతున్న ధోబీ ఘాట్ను రక్షించండి. ఈరోజు ఉదయం భారతీయ జనతా పార్టీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు పాలెం రెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో రజకులకు అండగా నిరసన చేపట్టారు. స్థానిక కొత్తపల్లి పంచాయతీ నందు ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా కేటాయించబడిన ధోబీఖానాను గ్రీన్ల్యాండ్ విల్లా వారు ఆక్రమించే ప్రయత్నంలో ధోబీఖానాకు తాళాలు వేయడం జరిగింది. కావున రజకులకు ధోబీఖానాలోకి వెళ్లుటకు మార్గం లేదు మరియు గ్రీన్ల్యాండ్ కమిటీ సభ్యులు రజకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కావున ధోబీఖానాను రజకులు వినియోగించుకొనేలా దానికి సమస్యలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో రజకులకు ధోబీఖానాలోనికి వెళ్లుటకు ఎటువంటి ఇబ్బందులు జరగకూడదని రజక సంఘం సభ్యులు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, సిపిఎం నాయకులు నిరసన జరిపారు. భారతీయ జనతా పార్టీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు పాలెం రెడ్డి కిరణ్ మరియు రజక సంఘం కమిటీ, టీడీపీ నాయకులు కలిసి 2003 నుండి ధోబీఖానా జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు స్థలం కేటాయించి ధోబిని నిర్మించి రజకులకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ బిల్ కూడా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వారే చెల్లిస్తూ రజకులకు తోడ్పాటుగా ఉన్నారు. 1 ఎకరా 36 సెంట్లు ఉన్న ధోబీఖానాను ఆక్రమించాలని ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. కావున కుల వృత్తిలో ఉన్న రజకులకు న్యాయం చేయాలని ఎంఆర్ఓ గారికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్ గౌరీశంకర్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గురుప్రసాద్, జిల్లా కార్యదర్శి బి. జయలక్ష్మి, టీడీపీ రమణ, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు వెంకట్ నాయుడు, సిపిఎం కార్యదర్శి సత్యనారాయణ, రజక సంఘం ప్రెసిడెంట్ పుట్టిపాటి బాబు మరియు బీజేపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, సిపిఎం నాయకులు, రజక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.